హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఎంతమందికి క్యాటరింగ్‌లో చేసే ఫ్రైస్ అంటే ఇష్టం ఉంటది చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 2 స్పూన్స్ ఆయిల్‌ని అయితే నేను యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం సన్నగా తరుక్కున్న దొండకాయల్ని కూడా అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలనేవి నేను చూపించాను కదా! అంత సన్నగా ఉండాలి. లేదు అంటే మనకి క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ అయితే రాదు. ఇలా గనుక చేసుకున్నారంటే డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ దొండకాయల్ని బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే బావుంటుంది ఫ్రైకి. అందుకని నేను ఎక్కువగానే వేశాను. చూసారు కదా! ఇలా బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ దొండకాయలు మొత్తాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! ఇలాగా ఫ్రై అయిపోయింది. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో మనం ఇప్పుడు కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లైట్‌గా అలా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కొబ్బరిని ఒక చిన్న చిప్పని కొంచెం ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద కొబ్బరి మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కొద్దిగా ఫ్రై అయింది అన్నప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసి ఒకసారి కలబెట్టుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ కారం, ఉప్పు, పసుపు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం సరిపడా యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తినేవారైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! మొత్తం ఇలాగా కారం అంతా కలిసే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన దొండకాయని కూడా అందులోకి వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో బాగా కలపాలి. అప్పుడు మనకి కారం, ఆ కొబ్బరి ఫ్లేవర్ అంతా దొండకాయలకి పడుతుంది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయిపోయే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీని పప్పుచారు, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్‌గా నంచుకోవడానికి చాలా బావుంటుంది. ఉత్తి రైస్‌లో కూడా నెయ్యేసుకొని తిన్నా గానీ ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.